తండ్రి, నాటి వాక్యానికై నీకు థ్యాంక్స్. మేము వాక్యాన్ని వింటామంతే, దాన్ని పొంది ప్రేమిస్తాం. నీ సహాయంతో వినయం చూపుతాం. యేసునామంలో ఈరోజు గర్వం మరియు వినయం గురించి చెప్తాను. ఇప్పుడు ఆండ్రూ ముర్రే హ్యూమిలిటీ అనే ఒక పుస్తకాన్ని వ్రాసారు. నేను దాన్ని రికమెండ్ చేస్తాను. అది చిన్న పుస్తకం, అయితే ఎంతో ఎంతో శక్తివంతమైంది. నేను ఇంకా అలాంటిది వ్రాయలేదు, ఎందుకంటే వాటిని అమ్మడం కష్టం. అందుకనే ఆయన దాన్ని రికమెండ్ చేస్తాను. నా పుస్తకాలు అమ్ముడుపోవాలి. ప్రైడ్ అండ్ హ్యూమిలిటీ మీద ఒక సిరీస్ను వ్రాసా, అయితే బాగా అమ్ముడుపోలేదు కనుక దాన్ని మరో పేరు క్రింద పెట్టి అమ్మితే ఇంకొన్ని అమ్ముడయ్యాయి. అయితే అమ్మడం చాలా కష్టం. గర్వం ఎంత అపాయకరమైందో ప్రజలు అర్థం చేసుకోరు. అలాగే వినయం ఎంత శక్తివంతమైందో దాన్ని మళ్ళీ చెప్తాను. మనం పూర్తిగా గుర్తించం గర్వం కల ఆత్మ ఎంత అపాయకరమైనదో, వినయం అనేది ఎంత శక్తివంతమైందో. ఇప్పుడు ఆయన 2 విషయాల గురించి చెప్పారు. గర్వం, ముందుగా గర్వం కంటే అపాయకరమైనది వేరొకటి లేదు. అది మనకు సహజమే, అది లోపలే ఉంటుంది, అయినా మనకు కనిపించదు. చూడండి, గర్వంతో సమస్య ఉన్నవారు చివరిగా వాళ్ళు చేసేది వాళ్లకు గర్వంతో సమస్య ఉందని ఒప్పుకుని దాన్ని ఎదుర్కొంటారు. అందుకనే ఎటువంటి వనరులైన గర్వం పదంతో గానుంటే అమ్మడం కష్టం. ఎందుకంటే అది కావలసిన వారది తీసుకుంటుండగా ఎవరూ చూడకూడదు అనుకుంటారు, వాళ్ళకి అది అవసరమని అనుకోకూడదని. ప్రేమ కొదవ వల్లనే గర్వం ఉంటుంది. ఇతరుల అవసరతల్లోని తేడాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బలహీనతలు, త్వరపడ్డం, అన్ని రకాల తీర్పు తీర్చే విమర్శల ఆధారమే అది. అన్నీ ప్రకటించబట్టం అంటే టెంపర్, సున్నితంగా ఉండడం, చిరాకు పడ్డం, పగద్వేషపు భావాలు, క్షమాపణలేమి అనేవి గర్వపు ఆత్మ నుంచే వస్తాయి. ఇప్పుడు వినయం గురించి మాట్లాడడానికి ముందుగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. వినయం బలహీనమైన ఏదో మూలిగే చుట్టూ ఉండేది కాదని తెలుసా. ఎల్లప్పుడు మీ ముఖం మీద వినయపు ఛాయలుండాలని కాదు. నిజం చెప్పాలంటే బహుశా సత్యం దేవునికి చిరాకు కలిగిస్తుంది. వినయానికి ఉండాల్సిన చోటు మీ మనస్సులోనూ గుండెల్లోనూ. మీకు కానీ వినయం కల మనస్సుంటే, వినయం కల హృదయం, అప్పుడు అది సరైన దైవికమైన విధానంలో వస్తుంది. వినయం కల వ్యక్తి ఉన్నదానికంటే ఎక్కువ గొప్పగా అనుకోడు తన గురించి, అయితే అలాగే తమను గురించి తక్కువగాను అనుకోరు. అంతగా తమ మనసులో తమనే ఉంచుకోరు కూడా. క్రీస్తులో వాళ్ళెవరో వారికి తెలుసు. ఆయనలో వాళ్ళు ధైర్యంగా నిబ్బరంగా ఉంటారు. దేవుడు మనం ధైర్యంగా స్థిరంగా ఉండాలంటాడు. అంటే దాని అర్థం ఇతరులందరి మీద అధికారం చేసి తక్కువగా చూడమని కాదు. కనుక నిజమైన వినయం క్రీస్తులో ధైర్యంగా ఉంటుంది. మీతో కొంచెం ఎక్కువ ధైర్యంగా ఉండడం గురించి మాట్లాడతాను. ముఖ్యంగా ప్రార్థనలో ఉండడం. మనలో మనం ఏమీ కాము, అయితే క్రీస్తులో మనం సమస్తము. ఆయన లేకుండా నేనేమీ చేయలేను, కానీ చూడండి, ఆయన ద్వారా చేయవలసిన ప్రతిదీ చేయగలను. కమాన్, ఆయన లేకుండా నేనేది చేయలేను, కానీ చేయవలసిన ప్రతిదీ ఆయన ద్వారా చేయగలను. మీకు విషయం చెప్పనా, మీరు అనుకునేదానికంటే ఎక్కువ బలవంతులు. మీరు యూజ్ చేసే మాటల లిస్టులోంచి చేయలేను అనే పదాన్ని తీసివేసి ఇలా అంటూ తిరక్కండి. ఇది చాలా కష్టం, నేను చేయలేను. ఈ జీవితంలో మీరు ఏం చేయవలసి వచ్చినా చేయగలరు, మీరు కానీ క్రీస్తు మీద ఆధారపడి ఆయన సహాయం చేస్తాడని నమ్మితే. ఆమేన్. మీరు ఎంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉండి కూడా అక్కడ ముఖం మీద చిరునవ్వుతో ఉండవచ్చును. ఉండి మీరుగా బాధపడుతున్నా కూడా ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలరు. బహుశా దీన్ని మళ్ళీ చెప్పాలేమో, ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం మనం కానీ క్లిష్ట పరిస్థితిలో ఉంటే మన సమస్య తీరేంత వరకు ప్రపంచం అంతా ఆగిపోవాలని. అయితే అది నిజం కాదు.
మీరు గాయపడేప్పుడు మీరు చేయనిస్తే దేవుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి మిమ్మల్ని యూజ్ చేస్తాడు. సొంత స్వస్థతను పొందడానికి అది దగ్గర మార్గం. బాధపడేప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉండవచ్చును. అయినా ముఖం మీద చిరునవ్వుతోనూ మంచి వైఖరితోనూ ఉండవచ్చు. పదోన్నతి కోసం వెయిట్ చేస్తుండగా ఉండి ఇతరులకు బ్లెస్సింగ్‌గా ఉండగలరు. చెప్పండి ఆమేన్. ఎఫెసీ 3:12 అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును, నమ్మకమును, నిర్భయమైన ప్రవేశమును ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్నవి అని. ఇప్పుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, పాపలందరికీ నేను చీఫ్‌ని. అయినా కూడా ఇలా అంటున్నాడు, క్రీస్తులో ఆయనలో మనం ఎవరమో తెలిసినందున మనము ధైర్యము కలిగి ఆయన సింహాసనం వద్దకు ప్రవేశాన్ని పొందగలము అని. ధైర్యంగా సింహాసనం వద్దకు వెళ్ళి మన జీవితంలో మూలమైన వాటిని అడగడానికి మనకు అర్హత లేనివి, పొందలేనివి అయితే ఆయన్ని అడగవచ్చును, ఎందుకంటే ఆయన మంచివాడు. కొంతమంది కావలసినంతగా అడగడం లేదేమో. వారికి చెప్తున్నాను, మీకు ఇది నచ్చలేదు. చూడండి, బహుశా కొంతమంది కావలసినంతగా అడగడం లేదు. తెలుసా, చాలా ఏళ్ల క్రితం నాలో ఒక రోజు నీ కోరిక కలిగింది. బహుశా మనకు పరిశుద్ధాత్మ కోరికలు కలుగుతాయి. వాటిని క్రిందకు తోసేయకండి. అది శారీరకమైనదైతే క్రిందకు తోసేయండి, పరిశుద్ధాత్మదైతే పైకి రానివ్వండి, బయటకు రానివ్వండి. ఒకరోజు ప్రార్థిస్తుండగా ఇలా ప్రార్థించాలన్న కోరిక కలిగింది, దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను వాక్యం బోధించేలా చేస్తాడని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నా మైండ్ అంది, అది పిచ్చి పని, అలా ఎవరు చేయలేరు. అప్పుడు అపవాది అన్నాడు, నువ్వు ఎవరనుకుంటున్నావు? మీరు ధైర్యంగా ప్రార్థించాలని శత్రువు అనుకోడు. పెద్దదానికోసం ప్రార్థించండి, ఆయన జవాబిస్తాడా అన్న నమ్మకం లేనంతగా. బహుశా ఆ రోజున ఒకలా నేను దాని గురించి అలా ఫీల్ అయ్యాను. దేవా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను వాక్యాన్ని బోధించాలి. చూడండి, ఇంకా అందరి దగ్గరకు చేరలేదు, అయితే ఇంకా చాలా ఉన్నాయి. మా ప్రోగ్రాము 83, 85 వేర్వేరు భాషల్లోకి అనువదించబడుతుంది. నాకు అసలు తెలియదు ఈ పని దేవుడు ఎలా చేయిస్తున్నాడు. నేను చేసే పని ఇదే. అన్ని విషయాలు జరిగేలా చేయడానికి ఆయన ఈ అద్భుతమైన ప్రజల్ని ఇస్తున్నాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పరిచర్య భాగస్వాములను, ఎలా అంటే మాతో పార్ట్నర్స్గా ఈ ఇతర పరిచర్యలు, ఈ అనువాదాలవి చేసి పనులు జరిగేలా చేస్తున్నాయి. తమ సొంత భాషలో క్రీస్తు సువార్తను వినడం అనేది ప్రజలకు చాలా ముఖ్యం. వారికి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ అయినా ఇది వాళ్ళ మాతృభాషలోనే కావాలి, ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ అయ్యి ఆ విధంగానే పొందడానికి. కనుక టీవీలో వస్తున్నాం, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఇండియా, ఏషియా, మంగోలియా అంతటా, అంటే ఎలా వెళ్ళాలో కూడా తెలియని చోట్లలో ప్రజలు మాట్లాడే భాష ఏదైనా సరే వాక్యం వారి జీవితాల్లో పనిచేస్తుంది. లేదా వాళ్ళు ఏ కల్చర్ నుంచి వచ్చినా అందరికీ యేసు కావాలి. కనుక ఇంటర్నెట్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా, టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, ప్రింటెడ్ మెటీరియల్ ద్వారా, పుస్తకాల ద్వారా సువార్త అనేది పూర్తి ప్రపంచానికి లభ్యం అవుతుంది ఇప్పుడు. అయితే రోజు వాళ్ళు నన్ను చూస్తున్నారు అని అనుకునేంత బుద్ధి లేని దాన్ని కాదు, అంతగా నా మనసులో నేను లేను. అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను, నేను పెద్ద ప్రార్థనలు ప్రార్థించి దానిలో కొంత భాగాన్ని పొందుతాను, చిన్న ప్రార్థనలు చేసి అంతా పొందేదానికంటే. కమాన్. కనుక సవాలు చేస్తున్నాను, మీరు దానికి అర్హులు కారని తెలుసుకోమని. దేవుని ముందుకు వెళ్ళడానికి అది మొదటి అర్హత. మీకు తెలుసు దానికి మీరు అర్హులు కారని. మిమ్మల్ని అడగబోయేదానికి కూడా నేను అర్హురాలిని కాదు. నాకు అర్హత లేదు, నేను నా పేరులో రావడం లేదు, యేసు నామంలో వస్తున్నాను. నాకు తెలిసి ఎన్నో తప్పులు చేశానని, అయితే నువ్వు నన్ను క్షమించావని, వాటన్నిటిని మర్చిపోయావని చెప్పావు. కనుక నా గతం గురించి మాట్లాడాలని అనుకోను. కమాన్. చాలా కాలం క్రితమే దేవుడు మర్చిపోయిన దేని గురించో మాట్లాడడం మానేయండి. మీ గతం గురించి దేవునితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మీ భవిష్యత్తును గురించి మాట్లాడాలి.
ఎలా ముగిస్తామన్నదే ముఖ్యమైంది. ఎలా జీవితంలో ఆరంభిస్తామన్నది కాదు. నా ఆరంభం బాగోలేదు, అయితే మంచి ముగింపు చేయాలనుకుంటున్నా. మీ సంగతేమిటి? సరే చెప్పేది వినండి. మీరు అడగలేదు కనుక పొందలేదు. అడిగితేనే దేవునికి కోపం రాదు. మీరు పొందకూడనిది ఏదైనా బహుశా అడిగితే హీనంగా జరిగేది ఏమిటంటే మీరు అది పొందరంతే. ఆమేన్. ఏవో కొన్ని స్టూపిడ్ వాటిని గురించి ఆయన్ని అడగమని సలహానివ్వడం లేదు. అయితే మిమ్మల్ని యూజ్ చేసుకోమని అడగడం ఆరంభించండి. నన్ను యూజ్ చేసుకో, ఎవరికైనా హెల్ప్ చేయడానికి. హెబ్రీ 4:15-16 ఎంతో అద్భుతమైన వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడును. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయముల్లోనూ మన వల్లే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మీరు దేన్ని అనుభవిస్తున్నా సరే, మీ శోధన ఎటువంటిదైనా సరే, యేసది అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు, అయితే పాపం చేయలేదు. అది అద్భుతంగా లేదు? మీలో ఎంతమంది, ముఖ్యంగా బహుశా స్త్రీలు ముఖ్యంగా ఇలా ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని ఫీల్ అవుతారు, వాళ్ళు అర్థం చేసుకోవాలని. నేను చివరికి డేవ్తో అన్నా, ఒకవేళ అర్థం చేసుకోకపోయినా అబద్ధం చెప్పండి అయిందని. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వాటిలో ఒకటి నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకున్నట్లు నటించి సంతోషిస్తా. ఆమేన్. అయితే యేసు అర్థం చేసుకుంటాడు. ఆయన గురించి అది నాకిష్టం. నా అత్యంత హీనమైన రోజుల్లో ఒక దాని నుంచి నేను వెళుతున్నా కూడా ఆయన అర్థం చేసుకుంటాడు, మిమ్మల్ని కూడా. ఆమేన్. ఇప్పుడు 16వ వచనం చూడండి. ఏం చెప్తుందంటే, పాపులమైన మన పట్ల అంతులేని ప్రేమని కనపరిచే ఆసనం వద్దకు, మన ఓటములకు దయను పొందగలిగేలా, మనకు అవసరమైనప్పుడు మనకు కావలసిన సరైన సహాయాన్ని పొందగలిగేలా. అంటే చూడండి, మనకు అవసరమైనప్పుడు పర్ఫెక్ట్ టైంలో సహాయాన్ని పొందగలిగేలా. మీరు మంచిగా ప్రవర్తించినప్పుడు యేసుకు దూరంగా వెళ్ళిపోకండి, ఆయన వద్దకు వెళ్ళండి. దేవుని నుంచి మీరు దాక్కోలేరు. నమ్మండి, నమ్మకపోండి. అర్హత లేని వారికి సహాయం చేయడంలో ఆయన గొప్పవాడు. అయితే మీరు అడగలేదు కనుక పొందలేదు. అడగడం ఆరంభించండి. రోజంతట్లో ఎలా ప్రార్థించాలో తెలుసుకోండి. మీకోసమే కాదు, ఇతరుల కోసము ప్రార్థించండి. నీతిమంతులు సింహంలా ధైర్యంగా ఉంటారు. నాకు అది ఇష్టం. ఇప్పుడు గర్వం ఎంతో అపాయకరమైంది. దాన్నిలా వర్ణిస్తారు: పైకి లేపబడే అహంకారంగా ఉండడం, స్వయానికే చేయడం లేదా స్వయం నమ్మకం, సొంతంగా సాధించామని మహిమ పొందాలని. గమనించారా ఎన్నిసార్లు స్వయంగా అనేది ఆ వివరణలో ఉందో? స్వయం 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 స్వయం. బైబిల్ చెప్తుంది, మనంగాని క్రీస్తుని అనుసరిస్తే మనం మన సిలువను తీసుకొని మనల్ని మనం మర్చిపోయి అనుసరించాలని. మనం మోయాల్సిన సిలువ అదే. మన మనసులోంచి మనల్ని తీసివేయడం, క్రీస్తు మనసుతో ఉండి మన ద్వారా ఆయన్ని ప్రవహించనియాలి. స్వయానికై మరణించి ఆయన కోసం జీవించాలి. ఆమేన్. గర్వం, డంబాలు కొట్టడం రెండు ఒకే చోట ఉంటాయి. గర్వం కల వ్యక్తి ఎక్కువగా తన గురించే చెప్తాడు. నేనైతే పర్సనల్గా నా క్లోజ్ ఫ్రెండ్గా అలాంటి వారిని ఉంచుకోలేను. నేను ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా తమ గురించి అయ్యి, వాళ్ళు సాధించిన వాటిని గురించి, వాళ్ళు చేసే ప్రతిదాని గురించి అయితే అంతా వాళ్ళే డోడోడోడో ఎల్లవేళలా. అది ఎలా అంటే, నిజంగా నేను మాట్లాడాలనుకునేది అది కాదు. డంబాలు చెప్పుకోవడాన్ని బూటకపు వైద్యం అని వర్ణిస్తారు. అది చెప్పేది అదే, బూటకపు వైద్యపు ప్రాక్టీస్. మీరు కానిదేదోలా నటించడం. చూడండి, డంబాలు కొట్టుకోవడం పిచ్చి పని. ఎందుకంటే మనం చేయగలిగే ఏ మంచి అయినా సరే
అది కేవలం మన ద్వారా క్రీస్తు చేయడమే. ఆమేన్. మీరు కానిదేదోలా నటించడం, అదంతా ఎక్కువగా అనుకోవడం, మీకు తెలియకున్నా తెలుసని అనుకోవడం. ఉహ్! నాకేం తెలుసో చెప్తాను. నేను చెప్పనా ఏం తెలుసో నాకు తెలుసు. నేను చెప్తాను ఏం తెలుసు. ఒకటి తెలుసా, మనకేమీ తెలీదు, మనకేం తెలీదని తెలిసేంత వరకు. అపొస్తలుడైన పౌలు చెప్పింది నాకిష్టం. మీ మధ్య ఉండి నేను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నది కేవలం క్రీస్తుని, సిలువ వేయబడ్డాన్ని. దేవుడు మనకి తెలివుండాలంటాడు. మనం ప్రపంచం అంతా తిరుగుతూ మనకేం తెలుసో అది చెప్పడానికి ట్రై చేయకూడదు. మనం కాని దాన్ని గురించి ఆలోచించడం, ఎక్కువగా తెలిసిన వేరే పదాల అహంకారం, పొంగిపోవడం, వ్యర్థపు ఘనత, సింపుల్‌గా తప్పని విధానంలో గర్వం కల ఒక వ్యక్తి మనసు నిండా తానే ఉంటాడు. ఇప్పుడు మా బిడ్డల గురించి గర్వపడతాను. నిజం చెప్పాలంటే ఈ పరిచర్య సాధించబడ్డ పని గురించి గర్వంగా ఉంటుంది. అయితే క్రమంగా నేను నాకు గుర్తు చేసుకుంటాను, ఖచ్చితంగా అది దేవుడే, నేను కాదు అని. అంతగా ఇలా ఆలోచించే బుద్ధిహీనురాలిని కాదు. ఎన్నడైనా సాధ్యమైన విధానంలో నేను దీన్ని చేయగలను అని. ఎంతో కృతజ్ఞురాలిని మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. దేవుడే మిమ్మల్ని తెచ్చాడని నమ్ముతాను. ఆమేన్. ఇక్కడ సీట్లలో ప్రజలు ఉన్న ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఉండకపోవడం నాకు తెలుసు. మీకు విషయం చెప్తాను, ఆ రోజులు మనందరికీ ఎంతో మంచివి. తక్కువగా ఉన్న ఏళ్ల నుంచి వెళ్ళడం మనందరికీ మంచిది. కోరుకున్నది పొందకపోవడం, మనకున్న దాన్ని అభినందించడానికి అది సహాయపడుతుంది. దేవుడు పరలోకపు ద్వారాలు తెచ్చి ఆశీర్వాదాలను మన మీద కుమ్మరిస్తున్నప్పుడు. సాతాను చేసిన పాపం గర్వపు పాపం. ముందుగా అతడు ఆరాధించే ఏంజిల్ అతని శరీరం సంగీత వాయిద్యాలతో చేయబడింది. అతడొక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అందమైన వాడు. అయితే యెషయా 14వ అధ్యాయం 12వ వచనం ఆరంభంలో సాతాను పతనం గురించి గుర్తు చేయబడుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఇప్పుడు మీరిక్కడ గమనించండి, ఎన్నిసార్లు ఈ పదం అంటే నేను అనేది ఇక్కడ ఉందో. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. అప్పుడు దేవుని జవాబు ఇదే, నీవు పాతాళమునకు త్రోయబడతావు. కనుక మనల్ని మనం పైకి లేపుకున్నప్పుడు దేవుడు క్రిందకు తీసుకుని రాగల సమర్థుడు. ఆయన బలమైన హస్తం క్రింద మనల్ని మనం వినయంగా ఉండడానికి ఆహ్వానిస్తాడు. మనం అలా లేకుంటే ఆయనే చేస్తాడు. బహుశా మనం భావుకంగా అనుభవించే బాధాకరమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే, మన లోపలంతా మనమే నిండి ఉండడం, ఆయన లేకుండా మనం ఏమీ కాదని ఆయన చూపించడం. మన సమాజం నిండా ఎంతోమంది నేను అనేవాళ్ళున్నారు. వాళ్ళకి దేవుని అవసరం లేదనుకుంటారు. అది నాకెంతో విచారకరం. ఎందుకంటే దేవుడు అద్భుతమైన వాడు. ఆయన అక్షరాల పూర్ణంగా ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాడు. అంత మంచి దేవుడై ఉండగా ఆయనతో సంబంధాన్ని కోరుకొని వారు ఉంటారంటే అర్థం కాదు అసలు నాకు. అంటే నిజంగా నాకు అర్థం కాదంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే దేవునితో సంబంధం ఉన్నప్పుడు, రిలిజియన్ కాదు కానీ దేవునితో సంబంధం. బహుశా నిజం చెప్పాలంటే రిలిజియన్తో ఉండే ఆ చెడు అనుభవాలే దేవునితో సంబంధం పెట్టుకోకపోవడంలో ఒక భాగం అనుకుంటాను. యేసు మరణించింది మీరు ధర్మాన్ని పొందడానికి కాదు, లేదా నేనేదైనా పొందడానికో. అంతగా గర్వించకండి. తెలుసా, నేను క్యాథలిక్ని, లూథరన్ని, బ్యాప్టిస్ట్నో, మెథడిస్ట్నో, పెంతకొస్తును. ప్లీజ్ తప్పుగా అనుకోకండి, కానీ దేవుడు మాత్రం చేల్చాడు. ఆమేన్. మీకు యేసులో నమ్మకం ఉందా? మన పాపాల కొరకు మరణించాడని, ఆయన మృతుల్లోంచి లేచాడని,
మన పాపాలకు వెల చెల్లించాడని, ఆయన ద్వారా నూతన జీవితాన్ని పొందగలమని, దేవుడు మంచివాడని నమ్ముతున్నారా? అయితే చూడండి, ప్రపంచంలోని చాలామంది ప్రజలు దీన్ని నమ్మరు. ఆ హద్దుగీత ఏమిటంటే, నేను ఎక్కువగా ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు దీన్ని ఎక్కడో చదివా. ఆశ్చర్యం వాళ్ళని నాస్తికులం అని దావా చేస్తారు. వాళ్ళు చేస్తున్నదే కానీ చేస్తూ ఉండగలమని అనుకుని అప్పటికీ దేవునితో సంబంధం ఉంచుకుని పరమునకు వెళ్ళే వాగ్దానాన్ని ఆశ్చర్యం అప్పుడు ఎంతమంది విశ్వాసులు అవుతారు. ప్రజలు దేవునితో సంబంధం పెట్టుకోకపోవడానికి ఉన్న కారణం ఏమిటంటే, వాక్యానుసారంగా సరైనవి కాని పనులన్నీ వాళ్ళు చేయాలనుకుంటారు. అయితే వాళ్ళు వాటన్నిటినీ నాశనం చేసి పాడు చేస్తున్నారు. లోకంలోని ప్రజల కోసం మనం ప్రార్థించాలి. గొప్ప పంటను తీసుకురావడానికి మనం ప్రపంచంలోనికి వెళ్ళి ప్రకాశించే వెలుతురులా ఉండాలి. ప్రజలు ఏదైనా కోరుకునే మాదనివ్వాలి. నిజంగా యేసుతో సంబంధం ఎలా ఉంటుందో చూపించాలి. ఆమేన్. నాశనానికి ముందు గర్వం ఉంటుంది, పతనానికి ముందు అహంకారం. దానియేలు 4వ అధ్యాయంలో ఆశ్చర్యకరమైన కథ ఒకటుంది. మీకు అది తెలిసి ఉండొచ్చు, లేకపోవచ్చు. తర్వాత ఆ పూర్తి అధ్యాయాన్ని చదవమని ప్రోత్సహిస్తున్నాను. వచ్చే వారం దాన్ని ఒక బైబిల్ స్టడీలా చేసుకోండి. అయితే చాలా వరకు దీని నుంచి మనం తెలుసుకోగల పాఠం గురించి చెప్తాను. దేవుడు మనం అది తెలుసుకోవాలనుకున్నందున. రాజగు నెబుకద్నెజరు 1వ వచనం, దానియేలు 4:1, లోకమంతటా నివసించు సకల జనులకును ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఇప్పుడు ప్రత్యేకంగా తర్వాత 3 వచనాల్లోనూ అతను ఏమంటున్నాడో వినండి. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది. ప్రతిదీ దేవుని గురించే. నెబుకద్నెజరు అని నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడినై ఉంటిని. అంటే అతనికి మంచి వైఖరి ఉన్నంత వరకు దేవునికే మహిమనంత ఇచ్చాడు. అతని జీవితంలో జరిగే ప్రతి ఒక్క మంచి దానికి మనమది ప్రతిరోజు క్రమంగా చేయాలి. దేవా, నాకు తెలుసు నువ్వు లేకుండా నేను ఏమీ కానని. నా కోసం నువ్వు చేసిన ప్రతిదాన్ని అభినందిస్తున్నా. దాన్ని ఏదోలే అన్నట్లు తీయను. ఇప్పుడు చెప్పబోయేది వినండి, మీరు మిస్ కాకూడదు. దేవుడు మన కోసం చేసిన మంచి వాటిని నిజంగా నిజంగా అభినందించే గొప్ప విధానం ఏమిటంటే, మనం వెళ్ళి ఇంకెవరికైనా బ్లెస్సింగ్గా ఉండడమే. మీ కృతజ్ఞతలు ఒట్టి వ్యర్థపు మాటలుగానే ఉండనివ్వకండి. దాని వెనుక కొంచెం క్రియ చేయండి. దేవా, ఏ కారణం లేకుండా నా పట్ల మంచిగా ఉన్నావు. మంచిగా అర్హత లేని ఎవరినైనా నేను తెలుసుకుని వారి పట్ల మంచిగా ఉంటాను. నువ్వెంత మంచివాడవో చూపించడానికి. మీ జీవితం కొరకు ఎంతమందికి ఒక స్వప్నం, దర్శనం ఉన్నాయి? ఏదైనా గొప్పగా చేయాలనుందా? ఓకే, అయితే ఎంతకాలం పడుతుందన్న దాంతో ఎంతమంది విసిగిపోయారు? నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోగలను. 40 ఏళ్ల క్రితం ఒక హోమ్ బైబిల్ స్టడీని బోధించడం ఆరంభించాను. మొదటిసారి దాదాపు 12 మంది వచ్చారు. తర్వాత 25 మంది వరకు పెరిగారు. అలా 5 ఏళ్ళు చేశాను. తర్వాత ఆ పని మధ్యలో ఇంకొకటి మొదలు పెట్టాం. కనుక చివరి 2.5 ఏళ్ళలో 2 హోమ్ బైబిల్ స్టడీస్ని చేశా. హోమ్ గ్రూప్స్ అంటే నేను బోధించగలను. ఇప్పట్లా అప్పుడు బోధించేదాన్ని. మా లివింగ్ రూమ్లో 25 మందితో ఉండేదాన్ని. పరిచర్య కోసం ఏర్పాట్లు చేయడానికి ఫుల్ టైం జాబ్ను వదిలేశాను. ఆర్థిక పరంగా అవసరత ఎక్కువగా ఉండేది. ప్రజలకు బోధించడానికి ఏమీ పొందలేదు. అవును, నా జీవితంలో అది నిరూపించే సమయం. అందరికీ అది కావాలి. హీనంగా జరిగేది ఏమిటంటే, పెద్ద చోటుకు ఒక కొత్త మార్పుతో ప్రమోట్ చేయబడతాం. వాళ్ళు మనసంతా మబ్బుతో నిండినట్లు గర్వంతో సొమ్మసిల్లిపోతారని బైబిల్ చెప్తుంది. యాంప్లిఫైడ్ చెప్తుంది గర్వంతో సొమ్మసిల్లిపోతారని. కనుక ఆలోచించకండి, చెప్పేది వినండి. మీకేదో టాలెంట్ ఉంది కనుక ఒక చోటుకి ప్రమోట్ చేయబడాలని అనుకోకండి. ఎందుకంటే టాలెంట్ కంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమైంది.
అందరూ తమ టాలెంట్ని ప్రదర్శించాలి అనుకుంటే వాళ్ళ లోకంలోనికి వెళ్ళి చేయవలసి వస్తుంది. అయితే మీ వరాలు తలాంతులతో దేవుని సేవించాలనుకుంటే అప్పుడు పరిణితి అనేది రావాలి. మీ చర్చిలో కూర్చున్న ఆరాధనా నాయకుడిని అలాగే చూస్తూ ఉంటే మిమ్మల్ని ఎంచుకోలేదని మీరిలా అనుకుంటే, నేను ఆమె కంటే బాగా పాడగలనని, అందుకనే ఆమె వేదిక మీద ఉంది, మీరు లేరు. ప్రజలు టీవీలో బోధిస్తుంటే చూసి ఇలా అనుకునేదాన్ని, వీళ్ళకంటే నేను బాగా బోధించగలను, నేను ఎందుకిలా ఈ లివింగ్ రూమ్లో 25 మందితో ఇరుక్కుపోయి ఉన్నానో వాళ్ళకంటే బాగా బోధించగలను, అందుకని ఇప్పటికీ 25 మందితోనే ఉన్నాను, బోధించలేనందున కాదు, కానీ నా గర్వపు వైఖరి ఉండేది. కమాన్, ఏం చెప్తున్నాను? ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దేవునికి స్తుతులు. నన్ను వెయిట్ చేయించినందుకు, పరీక్షించినందుకు, నాతో కార్యం చేసినందుకు ఎంతో ఎంతో సంతోషం. ఎందుకంటే మీరు కానీ దేవుని సరైన సమయం కోసం వెయిట్ చేస్తే అప్పుడు పెద్దగా పొందవచ్చును. అయితే త్వరగా ప్రమోట్ అయితే మీరు చిచ్చుబుడిలా వెలిగి వెంటనే ఆరిపోతారు. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 8. నన్ను కాపాడిందని చెప్పగలను, యేసే రక్షించాడని తెలుసు. కానీ నాకేమైనా జ్ఞానం కలిగిందా? దానిలో నేను 8వ అధ్యాయంతో, బైబిల్లో అదెంతో అద్భుతమైన అధ్యాయం. 2-3 వచనాలు, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. అంటే దేవుడు వీళ్ళందరినీ అరణ్యంలో ట్రాప్ చేశాడు, తాముగా కేర్ తీసుకునే మార్గం లేకుండా. వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి. ఆయన వాళ్ళని చాలా కాలం నడిపించాడు. కష్టమైన విధానంలో, ఈజీ మార్గంలో నడిపించలేదు. ఆయన సుదూరమైన కష్ట మార్గంలో నడిపించాడు. ఆయనకు సంకల్పం ఉంది. అదేమిటంటే వాళ్ళు ఊహించలేనంతగా కంటే ఎక్కువ ఆశీర్వదించే చోటుకు వారిని తీసుకురావడమే. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, దేవుణ్ణి వదిలేయకండి. మార్గం కష్టంగా ఉన్నందున ఆయనకు దూరంగా పారిపోకండి. లేదా అర్థం కావడం లేదనో, లేక సమయం పడుతుందనో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించండి. ఆ రోజు వస్తుంది, జీతం పొందే రోజు. ఆమేన్. హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. శ్రద్ధగా విని దేవుణ్ణి వెతికితే మీ ప్రతిఫలం తప్పక వస్తుంది. కోరుకున్నది పొందడం లేదన్నప్పుడు కోపం తెచ్చుకోవడానికి బదులుగా నేనలా ఎక్కువగా చేసేదాన్ని. దేవునికి స్తుతులు, ఆయన సమయం సరైంది. మీరు సిద్ధంగా ఉన్నారని మీకు తెలిసినప్పుడు ఆయన్ని తెలుసుకొనివ్వండి. అప్పుడు ఆయన ఆకాశవాకిళ్లను తెరిచి మీరుండాల్సిన చోటుకి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములను కలగదేశము, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. నాకు అంజూరపు చెట్లు, దానిమ్మలు అక్కర్లేదు, కానీ వేరేవి ఏవో చాలా కావాలి. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన భాగానికి వస్తున్నావు. నీవు తిని తృప్తి పొందిని దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని
మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. ఇక్కడ ఇంకో 2 వచనాలను చూద్దాం. 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగచేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొంటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు. ఆయనే మనం ఏదో గొప్పవారైనందున ఈ దేశం అలా అవలేదు, అయితే గొప్ప దేవుని సేవించినందునే. ఆమేన్. ఇతర దేశాలకు వెలుగు ఇప్పుడు ప్రజలు వెక్కిరిస్తున్నారు, హాస్యాస్పదం అనుకుంటారు. ఒక సమయంలో శత్రువులకు మనమంటే భయం, ఇప్పుడు అలా లేదు. ఏ కారణం లేకుండానే ప్రజలు దేవుని నుంచి పక్కకు తిరుగుతున్నారు. ఒక విషయం చెప్పనా, దేవుని వద్ద మిగులున్న దానిలోని భాగం మనం ఆయన నామాన్ని ఇంకా మహిమ పరచగలం. ఈనాడు మనం సజీవంగా ఉండడం అంటే ఎంతో బ్లెస్ చేయబడ్డాం. అత్యంత హీనమైన అలాగే శ్రేష్టమైన సమయం ఇది. మనం గొప్ప పంటను పొందగలమని నమ్ముతున్నాను. అయితే దానికి మనందరం బయట ప్రపంచంలోనికి వెళ్ళి మన దీపాలు ప్రకాశించేలా చేయాలి. దాని అర్థం మన మనసులోంచి మనల్ని తీసివేసి మనకేం కావాలో అవసరమో కోరుకున్న ప్రతిదీ ఎందుకు పొందడం లేదో మర్చిపోయి రోజు లేచి ఇలా అనాలి, దేవా ఈరోజు నీకోసం ఏం చేయగలను. ఈరోజు బహుశా నేను చెప్పేదంతా మీ మనసుకెక్కి మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు గర్వం కూడా ఎంతో ఆసక్తికరంగా దేవుడు మనకి హెల్ప్ చేయకుండా ఆపుతుంది. ఎందుకంటే దేవుడు వినయం కలవారికి హెల్ప్ చేయగలడు. యాకోబు 4:6. అయితే ఆయన మనకు మరింతగా కృపనిస్తాడు. కృపకై కృతజ్ఞత చూపురా. పరిశుద్ధాత్మ శక్తి కనుక కృప అంటే అర్హత లేని సహాయమే కాదు, కానీ అది నా జీవితంలోనివి జరిగేలా చేసే పరిశుద్ధాత్మ శక్తి. వేటినైతే నేనుగా చేయలేను. అపొస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని కృప వల్లనే నేనేమిటో అలానే ఉన్నాను. ఇంకా అన్నాడు, మీ అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాను నేను, అయినా అది చేసింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపే అంతా చేస్తుంది. నేను చెప్పగలను, 1 ఏడాది వరకు నా క్యాలెండర్ని చూస్తే నాకు ఎలాంటి ఐడియా కూడా లేదు ఎలా చేశాను. నో ఐడియా. నిన్న ఒకరితో అన్నాను, ఏమనంటే ఈ సంవత్సరం నేను చేయవలసినవి 15 బోధనలు మాత్రమే ఉన్నాయి. ఇలా అనుకుంటే 15 ఇంకో 15 బోధనలకు సిద్ధపడాలా? అయితే ఏమిటో తెలుసా, దేవుడే చేస్తాడు. మీరేం చేయాలని అనుకుంటారో అది దేవుడు చేస్తాడు, ఒకవేళ ఆయన మీద ఆధారపడి నమ్మకం ఉంచితే. చాలామంది నాకున్న పరిస్థితుల కంటే వేరే వారితో డీల్ చేస్తున్నారు. మీరు పనిచేస్తున్న చోట మీ పట్ల మంచిగా ప్రవర్తించరేమో. దేవుడు మీరు అక్కడ ఉండి ఆయనకు ప్రతినిధిగా ఉండడానికి కృపణిస్తాడు. మీ ఫ్యామిలీ పరిస్థితులు సరిగ్గా లేవేమో, ముఖం మీద చిరునవ్వు తెచ్చుకుని సంతోషించండి. ఎవరికైనా మాదిరిగా ఉండేలా దేవుడు తెచ్చాడని. మనపై మనం సారీ ఫీల్ అవడం మానేయాలి, సౌకర్యంగా ఉండలేదని. కమాన్, ఇటువైపున వారు నవ్వుతున్నారు, నన్ను చూసాను. అది నిజం కాదా? ఉదయాన్నే లేచి ఇలా అనుకోవడం మంచిదే. నా బలమైన క్రీస్తు ద్వారా ఈరోజు ఏం చేయవలసి వచ్చినా చేయగలను, ఈ రోజును గొప్పగా చేస్తా. లేచి ఇలా అనుకోవడం కంటే ఇది మంచిది కాదంటారా? ఓ మై గాడ్, రోజంటేనే భయంగా ఉంది, నేను ఇది చేయగలను అనిపిస్తుంది. మీ వైఖరి మీదే, మీ నుంచి ఎవరు తీసుకోలేంది అదే. మంచి వైఖరి ఉంచుకుంటే ఎవరు దాన్ని తీసివేయలేరు. ఆయన నాకు మరింతగా కృపనిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని, చెడు వాటిని, వేరేవన్నిటిని ఎదుర్కొనేలా. అందుకే ఇలా అంటున్నాడు, గర్వం అహంకారం కల వారికి వ్యతిరేకంగా ఉంటాడని. అయితే వినయం కలిగి దాన్ని పొందేవారికి, తగ్గించుకునే వారికి కృపనిస్తాడని. అది ఇలా ఉంటుంది, దేవా సహాయం చేయి. అలానే ప్రార్థన పనిచేస్తుంది, సహాయం చేయి. అంటే ఎన్నో ఏళ్ల క్రితం, నాకు అది ఇంకా గుర్తుంది. అంటే ఎన్నేళ్ళో తెలియదు, 25 అయ్యుండొచ్చు.
పరిచర్య ఎదిగి బాగానే జరుగుతుంది. అయితే చాలా చిన్నది. నేను అటు ఇటు క్రియేషన్ ప్రీచింగ్ నుంచి దేనికైనా ప్రతిదాని వద్దకు పరిగెడుతున్నా. ఇక ఓ మై గాష్, కష్టపడేదాన్ని, పనిచేసిన దానికి ఆశ్చర్యం ఇంకా బ్రతికే ఉన్నానంటే. నాకు గుర్తుంది, దాదాపు నా జీవితంలో ఒక ఏడాది అంతా అటు ఇటు తిరగడం. దేవా సహాయం, దేవా సహాయం చెయ్యి అంటూ చివరికి ఇలా అనుకున్నాను, దేని గురించి నాకు హెల్ప్ కావాలో కూడా తెలియడం లేదు, నాకు సహాయం కావాలి. నాకు బాగా తెలుసు, దేవుడు కానీ సహాయం చేయకుంటే నా తలకి మించి ఉండేదాన్ని. జీవితంలో మీలో ఎంతమందికి చెప్పండి అలా ఉన్నట్లు అనిపిస్తుంది? మీకేం చేయాలో తెలియడం లేదని. ప్రార్థించడానికి గొప్ప ప్రార్థన, దేవా సహాయం చేయి, సహాయం దేవా, దేవా నాకు సహాయం చేయి, సహాయం, సహాయం దేవా. ఇప్పుడు ఇక్కడ ఇంకో వచనం ఉంది, మొదటి పేతురు 5:5. యాంప్లిఫైడ్ బైబిల్లో పెద్దగా ఉంటుంది, మీకోసం దాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం, ఎందుకంటే నేను ఒక నిమిషం దాన్ని చూడాలి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, సంఘంలోని స్పిరిచువల్ గైడ్స్కి, పరిచర్య చేసేవారికి, తక్కువ హోదాలో ఉన్నవారు లోబడి ఉండండి. వారికి ఇవ్వవలసినంత మర్యాదనిస్తూ వారి ఆదరణను పంచుకోండి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని, మనం దీన మనస్సుని ఎలా ధరించుకోవాలో తెలుసుకుందాం. ఇంటికి వెళ్ళడానికి ముందు, ఒక దాసుని వస్త్రంలా కప్పబడింది మీ నుంచి తీసివేయ సాధ్యం కానంతలా. దీన మనస్సు ఒక కవరింగ్. గర్వం మరియు అహంకారం నుంచి విడుదల పొందండి ఒకరి పట్ల మరొకరు. దేవుడు అహంకారుల్ని ఎదిరించి అమర్యాదగా నడుచుకునేవారిని, అలక్ష్యం చేసేవారిని, గర్వం కలవారిని, డంబాలు పలికేవారిని ఆయన ఎదిరించి విసిగించి వారిని ఓడిస్తాడు. దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు చాలాసార్లు మనం మన బలంతో ఏదైనా మనంగా జరిగించేలా ట్రై చేస్తాం, అది పనిచేయదు. అపవాదిని గద్దించడానికి ట్రై చేస్తాం. చాలాసార్లు శత్రువు మనపై దాడి చేస్తాడు. అయితే అసౌకర్యంగా ఉన్న ప్రతిదీ కూడా అపవాది నుంచి రాదు. కొన్నిసార్లు సౌకర్యంగా ఉండము. మనం కోరుకున్నది దేవుడు పొందకుండా చేస్తున్నందున తప్పు విధానంలో దాన్ని పొందాలని అనుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి బదులుగా మనంగా జరిగించడానికి ట్రై చేస్తాం. ఆయన మీద ఆధారపడకుండా ఇలా అనుకుండా, అది నువ్వు కాకుండా నాకు అసలు వద్దు, అది కానీ నీ చిత్తమైతే నువ్వు ఒక్కడివే అది జరిగేలా చేయగలవు, కనుక ఇప్పుడే అంటున్నా, నువ్వు లేకుండా నేనేమీ కాను, నీ మీదే పూర్తిగా ఆధారపడ్డాను, ఇదిగో నేను, నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి, కానీ ఒకవేళ చేయలేకపోతే నేను అసలు చేయలేను. ఎవరైనా మీ ప్రార్థన మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రకటన పొందారా? నేను చెప్తాను, ఎంతగా ప్రార్థించి వినయం కొరకు దేవుణ్ణి వెతుకుతారు? అంటే సీరియస్గా దేవుని ముందుకు వెళ్ళి మిమ్మల్ని వినయంగా చేయమని చివరిగా ఎప్పుడు ప్రార్థించారు? ఓ 2 వారాల క్రితం అలాంటి ప్రార్థనా కాలం నాకు వచ్చింది. నాకు భయం వేసింది. భయంగా ఉంటుంది. అలా ప్రార్థించినప్పుడు ఉండాలి, ఎందుకంటే గర్వంతో ఉన్న సమస్య అది దాక్కుంటుంది. మీకు అది ఉందని మీకే తెలీదు. దేవుణ్ణి దాన్ని తెలియచేయడం అని అడగడమే భయంగా ఉంటుంది. అయితే ఆండ్రూ ముర్రే తెలుసా మీకు, ఇలా అంటారు, ఏమనంటే వినయం అనేది అన్ని గుణాల్లోకి గొప్పది అని, అయితే స్పెషల్గా దాన్ని వెతికే కాలాలు, ప్రార్థనలు ఆ ఏరియాలో అధ్యయనం లేకుండా రాదు అని. నాకు తెలుసు మీరంతా శుక్రవారం రాత్రి వచ్చేవారని. కొన్నిసార్లు ఈ సమయంలో ఇక్కడకు తెలుసా అన్ని రకాల ప్రజలు వస్తారు. అంటే ఏం చేయాలో తెలియని ప్రజలు కూడా వచ్చారు లేదా? ఏదేమైనా కొంతమందికి ఇది చాలా లోతైంది కావచ్చును. అయితే దీన్ని మీకోసం సింపుల్గా చేస్తాను. ఈరోజు మీకు వేరే ఏమీ దొరకకుంటే, అది కానీ తలకి మించింది అయితే, ఇక్కడి నుంచి మీరు ఈ వైఖరితో వెళ్ళండి, దేవుని సహాయం లేకుండా నేనేమీ చేయలేను. దేవుడు లేకుండా నేనేమీ కాను, దేవుడు లేకుండా నేనేమీ కాను. ప్రజలు నేను అవమానపరచడం లేదని నిశ్చయించుకోవాలి, ఎందుకంటే నేను మిగతా వారికంటే బెటర్ ఏం కాదు.
ఆరంభించడానికి అది మంచి చోటు కనుక మీరు ఇంకేమీ పొందకుండా ఆ రెండూ గుర్తుంచుకోండి. మీరొక గొప్ప వ్యక్తి, కానీ వేరే ఎవరికంటేనో మెరుగైన వారో కాదు, అలాగే నేను. ఆమేన్. ఈరోజు వేదిక మీద ఉన్నంత మాత్రాన్ని దేవుణ్ణి మెప్పించలేను. ఆయనే నన్నిక్కడుంచాడు. అయితే నేనిక్కడ ఉన్నందున ఇంప్రెస్ అవ్వడు. ఎందుకంటే ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అందరం ప్రతి ఒక్కరం దేవుడు చేయడానికి కృపనిచ్చి ఆ వరాన్ని ఇస్తేనే చేయగలం. ఫిల్లా నేను పాడగలితే బాగుండు, కానీ పాడలేను. దేవుడు నాకు ఆ వరాన్ని ఇవ్వలేదు. నాకు 4-5 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు వాయించడం ఇష్టం. దేవుడు నాకు ఆ వరాన్ని ఇవ్వలేదు. చెప్పాలంటే అన్నీ చేయగలితే ఎంతో బాగుంటుంది. ఇక్కడ పైకి వచ్చి బోధించగలిగి పాడి వాయించి వన్ మ్యాన్ షోలా చేయడం ఇష్టం. అయితే నేనేమిటో దేవునికి తెలుసు, అలాగే మీరేమిటో, మీరేం హ్యాండిల్ చేయగలరో కనుక ఆయనకే మహిమనివ్వండి. మనం హ్యాండిల్ చేయలేని దానికంటే ఎక్కువ ఇవ్వవద్దని ప్రార్థించడం మంచిది. ఆయన మహిమ ఆయనకే ఇవ్వండి. ఎందుకంటే మనకి గర్వంగాని వస్తే ఆయన మనల్ని క్రిందకు తీసుకొస్తాడు. నేను హ్యాండిల్ చేయలేనంత ఎక్కువ డబ్బు నాకు వద్దు దేవుని మహిమపరచడానికి, ఎక్కువ పవర్ వద్దు దేవుని మహిమపరచడానికి. నేను హ్యాండిల్ చేయలేనంత పాపులారిటీ వద్దు, ఆయన దేవుని మహిమపరుస్తాను. పొందలేనిది ఏది వద్దు జీవితంలో దేవుణ్ణి ముందు ఉంచడానికి. ఈరోజు వినోదంగా ఉంది. ఇవి ఆండ్రూ మురే చెప్పిన కొన్ని స్టేట్మెంట్లు. దేవుని మీద పూర్తిగా ఆధారపడే చోటే వినయం అంటే. వినయం లేకపోవడమే చాలు ప్రతి కొదువ ఓటమికి వివరణ. వినయంకి అత్యంత ముఖ్యమైన చోటు ఏదో అదెన్నడూ పొందలేదు. నేను జత చేసింది కేవలం యేసు జీవితంలో తప్ప. ఆయన మన మాదిరి. గర్వం అంత అపాయకరమైంది ఏదీ లేదు. అది సహజంగా ఉంటుంది. అది లోపలే ఉండి కనిపించదు. క్రీస్తు నిజమైన శిష్యులకు సాత్వికత, వినయం అనేవి ప్రత్యేకమైన గుర్తులు. తెలుసా, పేతురుకి గర్వంతో సమస్య ఉండేది. తగ్గించుకోవాల్సి వచ్చింది. ధైర్యంగా బయటకు వచ్చాడు. మ్యాన్ ఒక్క రోజులో 3000 మంది రక్షింపబడ్డారు. దేవుణ్ణి డీల్ చేయమనండి. మీకు అహంకారపు ఆత్మ ఉన్నా లేదా ఏ విధంగా అయినా ప్రజల్ని అవమానపరుస్తుంటే ప్రార్థించండి. నేనేమీ కానన్న ఆలోచనతో నాకు సమస్య ఉంది. అయితే క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవాలి. అది మాత్రం ష్యూర్. అయితే నిజమైన వినయం అనేది మీరేం కాదో తెలుసుకోవడమే, కానీ క్రీస్తులో మీరెవరో అది తెలుసుకోవాలి. ఇంకోసారి చదువుతాను. ప్రేమ కొదువుగా ఉంటే ఇతరుల అవసరతలను చూడకపోవడం, వారి ఫీలింగ్స్ని, బలహీనతలను త్వరపడి తీర్పు తీర్చడం దీనివల్లనే వస్తుంది. కోపం, సున్నితంగా ఉండటం, పగ, ద్వేషం, క్షమాపణలేమి ఇవన్నీ దీంతోనే ప్రదర్శించబడతాయి. ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళని క్షమించరు. మర్చిపోవడం మనకి ఈజీ అయితే దేవుడు మనల్ని ఎంతగా క్షమించవలసి వస్తుంది. ఓకే, నాకు తెలిసి ఈరోజు మాంసాన్ని తింటున్నాం. ఈరోజు తీపి లేదు, మాంసాన్ని పొందుతున్నాం. ఇది అయిపోయాక వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొన్ని తెచ్చుకుండా. అయితే నేను మాత్రం మాంసపు ముక్కల్నే వేస్తున్నా. ఓకే, ఇది చాలా బాగుంటుంది. దీని చివరన ఏదో ఒకటి ఉంది. అది కేవలం పురుషులకే. ఈ మొదటి భాగం మనందరి కోసం. దైనందిక జీవితంలో ముఖ్యం కావు అనిపించే విషయాలన్నీ ముఖ్యమైనవే. అవి నిత్య జీవనానికి పరీక్షలు. ఎందుకంటే అవి మనిషి యొక్క ఆత్మని నిరూపిస్తాయి. మనల్ని పట్టుకుంది గర్వమా, వినయమా అన్నది. అదుపులేని క్షణాల్లోనే మనం ఎవరమో నిజంగా తెలుస్తుంది. ఇప్పటికీ కేవలం ఒక్కరికే అని అనుకున్నా కూడా చెప్పాలంటే అందరికీ వర్తిస్తుంది. మన నిజ స్వభావం తెలిసేది మనం చర్చిలో ఎలా ప్రవర్తిస్తామన్న దాంతో కాదు, ఇంట్లో మూసిన తలుపుల వెనుక ఎలా ప్రవర్తిస్తామో ఎవరు చూడనప్పుడు దాంతో తెలుస్తుంది. ఇదిగో ఇది పురుషులకు.
హైవేలో ఎవరైనా దాటి ముందుకెళ్తే ఎలా ప్రవర్తిస్తారు? ఒకవేళ వెళ్ళింది స్త్రీ అయితే? ఓ చెప్తున్నాను, నాకు చాలా కోపం వస్తుంది. డేవిల్ అన్నప్పుడు బహుశా లేడీ ఏమో. అది ఒక వైఖరి సమస్య. ఆమేన్. అది స్త్రీయే ఎందుకు అవ్వాలి? డ్రైవర్ డ్రైవ్ చేయడం లేదు కనుక, అవునా? దేవ్ సహనంగా మంచిగా ఉంటారు. అయితే ఏమిటో చెప్పనా, ఆయన ఇంకొంచెం ఎదుగుతారు ప్రజల పట్ల దయగా ఉండడం గురించి వస్తే. హైవే మీద సరిగా ప్రవర్తించుకుంటే. ఒకవేళ అనుకోకుండా ఎవరినైనా ఓవర్టేక్ చేస్తే వాళ్ళు హార్న్ కొడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తారు ఆయన్ని చూసి. ఆయన ఎలా అంట గట్టిగా అరవడానికి, బడ్డీ నాకు బ్రేక్నివ్వండి. గివ్ మీ ఎ బ్రేక్. అయితే బాయ్, అలా ఆయనకి ఎవరైనా చేస్తే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండకూడదు, రోడ్డు మీద కారు నడపకూడదు. వాళ్ళు స్త్రీలు. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి ఉంటే ఇంకా మీరు క్షమాపణలేమితోనే ఉన్నారా? మనం చేయవలసిందంతా మనల్ని మనం తగ్గించుకుని ఇలా అనాలి, దేవా నేను క్షమించాలి, నాకు అలా చేయాలని అనిపించుకున్నా వాళ్ళ ఆ క్షమాపణకు అర్హులు కాకున్నా నీకు విధేయతగా ఉండాలి. తెలుసా, ఇతరులు మనకేం చేశారన్నది చూడ్డానికి కారణం గర్వమే. కొన్నిసార్లు మనము ప్రజల్ని బాధిస్తామన్నది గుర్తించము. కనుక మనం దేవుడు మనల్ని క్షమించినందుకు కృతజ్ఞత చూపి ఇతరులకు మనము అలానే చేద్దాం. తెలుసా, ఆత్మఫలం అనేది ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను. పరిశుద్ధాత్మ మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనతో ఆయన్ని కార్యం చేయనివ్వాలంటాడు. మన జీవితంలో ఆ ఫలాన్ని వృద్ధి చేసుకోవడానికి. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, మంచితనం, దయాగుణం ఫలానా. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.